Dear student, welcome back to our channel. ఈ రోజు నుండి ఆప్టిక్స్ గురించి వీఆర్ గోయింగ్ టు సింప్లిఫై వీఆర్ గోయింగ్ టు డిస్కస్. ఇందులో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అబౌట్ రే ఆఫ్ లైట్ ఎలా ట్రావెల్ అవుతుంది బై అండ్ ట్రాన్స్పరెంట్ మీడియాస్ దట్ ఈస్ బై కాన్వెక్స్ లెన్స్ అండ్ ట్రాన్స్పరెంట్ గ్లాస్ దట్ ఈస్ ఏ రెక్టాంగులర్ గ్లాస్ లాబోటి అండ్ ట్రయాంగిల్ షేప్ ఆఫ్ ప్రిజం ఎలా ట్రావెల్ అవుతుంది. సో ఫ్రమ్ ద లైట్ ట్రావెల్ ఫ్రమ్ రేర్ టు డెన్సర్కి వెళ్ళినప్పుడు దాని నేచర్ ఎలా చేంజ్ అవుతుంది. ఇన్ కేస్ బై ట్రాన్స్పరెంట్ గ్లాస్ మెటీరియల్ రెక్టాంగులర్ షేప్లో ఉన్నప్పుడు లైట్ ఫాల్ అయిన తర్వాత ఫ్రమ్ ఎయిర్ టు గ్లాస్ దట్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ ఏ నార్మల్. ఆఫ్టర్ దట్ ద లైట్ ఆఫ్ సోర్స్ ఇన్సిడెంట్ మూవింగ్ ఇట్ ఈస్ ప్యారలల్ టు రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అంటే నథింగ్ బట్ మనం ఏమని పిలుస్తామంటే దట్ ఈస్ lateral displacement అని. ఇలా ఈ పాయింట్ ఆఫ్ వ్యూ మీద అప్రాక్సిమేట్లీ మనం బిట్వీన్ 15 to 20 సమ్స్ ఫ్రమ్ ద ప్రీవియస్ పీవీక్యూస్ నుంచి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఈ రోజు మనం తీసుకున్న టాపిక్ ఏంటంటే బై కాన్వెక్స్ లెన్స్ కాన్సెప్ట్ మీద ఉంటుంది. ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ ఏ పీవైక్యూ ఫ్రమ్ ఆప్టిక్స్ చాప్టర్ నుండి. ఎఫెక్టివ్ పవర్ ఆఫ్ బై కాంబినేషన్ ఆఫ్ ది 5 ఐడెంటికల్ కాన్వెక్స్ లెన్స్. ఇక్కడ ఏమంటున్నాడంటే 5 కాన్వెక్స్ లెన్సెస్ అనేవి ఫిజికల్ కాంటాక్ట్ లో ఉన్నాయి, ఇలా కాంటాక్ట్ టు ఈచ్ అదర్ గా ఉన్నాయి. ద విచ్ ఆర్ ఇన్ కాంటాక్ట్ విత్ కెప్ట్ ఇన్ కాంటాక్ట్ అలాంగ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ ప్రిన్సిపల్ యాక్సిస్ గా తీసుకుంటాం. ఇట్ ఈస్ పాసెస్ త్రూ ఆప్టికల్ సెంటర్ నుండి మూవ్ అవుతుంది. సో ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఈజ్ ఈక్వల్ టు అంటే పవర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి 25 డయాప్టర్ ఇవ్వడం జరిగింది. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారంటే ఈచ్ ఫోకల్ లెంత్ ఆఫ్ ది కాన్వెక్స్ లెన్స్ అంటే ఏంటనే చెప్పాలి. అంటే ప్రతి ఒక్క కాన్వెక్స్ లెన్స్ కి ఎంత పవర్ క్యారీ అవుతుందో చెప్పాలి. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే P ఈజ్ ఈక్వల్ టు టోటల్ నెంబర్ ఆఫ్ లెన్సెస్ హౌ మెనీ P ఈజ్ ఈక్వల్ టు P1 ప్లస్ P2 ప్లస్ P3 ప్లస్ P4 ప్లస్ P5 కదా. సో మనం ఏం చేస్తామంటే 5 ఇంటూ P ఇండివిజువల్ అని రాస్తాం. ఎందుకంటే ఎవ్రీ లెన్స్ కి ఇండివిజువల్ ఫోకల్ లెంత్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. సో హియర్ పవర్ ఇచ్చేసారు దట్ ఈస్ ఈక్వల్ ఎంత 25 ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ P ఇండివిజువల్ దట్ ఈస్ 25 బై 5 ఈజ్ ఈక్వల్ టు P ఇండివిజువల్ దట్ ఈస్ ఈక్వల్ ఎంత వస్తుంది P ఈజ్ ఈక్వల్ టు 5 ఇండివిజువల్. అంటే ఈచ్ లెన్స్ ఎంత పవర్ క్యారీ చేస్తుంది 5. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఫోకల్ లెంత్ ఆఫ్ ది ఈచ్ కాన్వెక్స్ లెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఫోకల్ లెంత్ క్యాలిక్యులేషన్. Next step, focal length calculation. Focal length calculation. So the formula, the relation between power and focal length. P is equal to 1 by F in meters and P is equal to 100 by F in centimeters. అంతే మన ఫోకల్ లెంత్ ని సెంటీమీటర్లో మీటర్లోనూ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, అట్ ద సేమ్ టైం సెంటీమీటర్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఐఎమ్ చూసింగ్ P is equal to 100 by F in సెంటీమీటర్. ఎందుకని మనం సింప్లిఫై చేయాల్సిన ఆప్షన్స్లో ఈ సెంటీమీటర్ అని కూడా ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఇది మనకి స్మాల్ క్యూగా ఒక సింపుల్ థాట్గా కూడా ఆలోచన చేసుకోవచ్చు. సో ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు సింప్లిఫై P is equal to 100 by F in సెంటీమీటర్ కదా. సో మనకి ఫోకల్ లెంత్ కావాలి. సో 100 by P దట్ ఈజ్ ఈక్వల్ టు F in సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 by ఎవ్రీ ఇండివిజువల్ బై కాన్వెక్స్ లెన్స్ ఎంత వచ్చింది పవర్ దట్ ఈస్ 5 కదా. సో 5 అని రాయండి. దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత వస్తుంది 20 సెంటీమీటర్. ఐఎమ్ రిపీటింగ్ వన్స్ అగైన్. ఇక్కడ మనకి పాజిటివ్ సైన్ ఉంది అంటే దాని అర్థం బై కాన్వెక్స్ లెన్స్ అని. ఇన్ కేస్ నెగిటివ్ సైన్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ బై కాన్కేవ్ లెన్స్ అని అర్థం. సో దిస్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్ 20 సెంటీమీటర్స్. థ్యాంక్ యూ.